దీని గుండెల్లో నేను ఉంటాను. ఇంకో ఫోటో ఉందే దీని కింద, ఇది నాదే అయి ఉంటుంది. మీరసలు మనిషేనా? కాదు, మీరు మనిషి కాదు, ఆడ మహర్షి. జేజేవ్ అంటుంటే ఏమో అనుకున్నాను గాని మీరు నిజంగా గ్రేట్. మీరు కేవలం 90 కిలోల మనిషి అనుకున్నాను గాని మీలో 30 కిలోల ప్రేమ, 30 కిలోల అభిమానం, 30 కిలోల ఆప్యాయత ఉంటాయని నేను అస్సలు అనుకోలేదత్తయ్య. రేషన్ షాపుల్లో ఉప్పు, పప్పు, బియ్యం కొలిచినట్టు దాన్ని కిలోల చొప్పున కొలుస్తున్నావేంటే? కిలోల చొప్పున కాదు జేజవ్వా, ఇంత మంచి మనిషిని కింటాల కొద్దీ భక్తితో దేవతలా కొలిచినా తప్పులేదు. తన కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోలనుంది, కానీ మళ్ళీ తనకి జలుబు చేస్తుందని ఆగిపోతున్నాను. తల కడిగితే జలుబు వస్తుందని విన్నాను గాని కాళ్ళు కడిగితే కూడా వస్తుందా? ఇప్పుడు అదా ముఖ్యం. అత్తయ్య ఆరోగ్యం, మంచితనం ముఖ్యం. అసలు తనెంత గొప్ప పని చేసింది. ప్రపంచపు వియ్యపురాళ్ళందరూ గర్వపడే గొప్ప పని చేసింది. మా అమ్మని చంపేశారనుకున్నాను. సారీ, మా అమ్మ చనిపోయిందని అనుకున్నాను, కానీ మీ గుండెల్లో బ్రతికే ఉందని నాకిప్పుడే తెలిసింది అత్తయ్య, ఇప్పుడే తెలిసింది. మీలాంటి ఉత్తమ అత్తకి నేను కోడలు నేనెందుకు చాలా గర్వపడుతున్నాను అత్తయ్య. నాలాంటి కోడళ్ళందరికీ మీలాంటి అత్తయ్యే రావాలి. ఈ శుభ సందర్భంలో ఒక చిన్న రిక్వెస్ట్ అత్తయ్య. ఏ మంచి మనసుతో మీరు మా అమ్మ ఫోటోని ఫ్రేమ్ కట్టించారో అదే మంచి చేతులతో ఆ ఫోటో ఫ్రేమ్ ని మీరే గోడకు తగిలించండి అత్తయ్య. ఇంట్లో దాని ఫోటోనా? నేనా? నువ్వు పెడితేనా ఆ ఫోటోకు అర్థం పరమార్థం భారతి, వెళ్ళి పెట్టు. అవునత్తయ్య, కోర్టులో గాంధీ తాత ఫోటో, పోలీస్ స్టేషన్ లో చాచా నెహ్రూ ఫోటో, హాస్పిటల్లో మదర్ తెరిసా ఫోటో సహజంగా ఉంటుంది. కానీ ఏ అత్తారింట్లో కూడా కోడలి తల్లి ఫోటో ఉండదు. కానివ్వండి. నందు, మావయ్య, ఎవరొకరు ఫోటో తీయండి. వియంకురాలి ఫోటో ఇంట్లో పెట్టుకున్న శ్రీమంతురాలు అని క్యాప్షన్ పెట్టి FBలో పోస్ట్ చేద్దాం. పెట్టండి పెట్టండి అత్తయ్య.
అమ్మా అమ్మా. ఏంటో పీటీ ఉషాలా పరిగెత్తేదానివి కోడి పందెంలో కాళ్ళు కోల్పోయిన కోడి పెట్టలా తయారయ్యా. అయినా బుద్ధి లేకపోతే సరి. అది ఫోటో పెట్టమందే అనుకో, నువ్వు పెట్టాడువే. నేను పెట్టను అనొచ్చు కదా. చూడమ్మా, నాకు చిరాకు తెప్పించుకో. అసలే నొప్పిగా ఉంది. కాలు విరిగితే నొప్పిగా ఉండక ఆనందంగా ఉంటుందా? సరేలే, పోతాన్లే. నీ కాలు నీ నొప్పి నీ ఇష్టం. మధ్యలో నాకెందుకు? అమ్మా కాలం ఎంత వేగంగా గడిచిపోయింది. గోదావరమ్మ చనిపోయి అప్పుడే ఏడాదైందా? మీ నాన్నగారు ఎలా ఉన్నారమ్మా? ఆయన ఆరోగ్యం అది బాగుందా? బాగున్నారు పంతులు గారు. ఏదో మాట వరుసకు అడిగాను గాని పాపం ఏం బాగుంటారమ్మా. మీ అమ్మ దూరం అవటం ఆయనకి తీరని లోటు. నాన్న ఒంటరి వాడైపోయాడు. అమ్మ చనిపోయి దూరం అయింది. మేం గొడవ పడి దూరం అయ్యి నాన్నని ఒంటరి వాడిని చేశాం. సరే, రేపు నేను వచ్చి ఆమె సంవత్సరీకం చేయాలన్నారు కదూ? అవును పంతులు గారు. కూతుళ్ళైనా కొడుకులైనా అంతా మీరే కదా, తప్పకుండా వస్తాను. కార్యక్రమానికి ఏమేం కావాలో చెప్తే. మీ అత్తయ్య గారి జ్ఞాపకార్థం ఫోటో ఒకటి, ఆ తర్వాత ఆవిడికి ఇష్టమైనవి ఏవైనా పెట్టండి. మిగతా సరంజామా అంతా నేను తీసుకొస్తాను. అలాగే పంతులు గారు, ఇక మేము బయలుదేరుతాం. మంచిదమ్మా. నమస్కారం పంతులు గారు. అరే, మీరు కూడా వచ్చారా? మీతో పనుండి వచ్చాను. మీ భార్యగారి సంవత్సరికం గురించేనా? ఇప్పుడే వాళ్ళు చెప్పారు. రేపేనట కదా, వచ్చేస్తాను. ఎక్కడికొస్తారు? అదే వారు చెప్పిన చోటికి. అయితే నా ఇంటికి రారన్నమాట. అదేమిటి, మీరు వారు విడివిడిగా చేస్తున్నారా? కలిసే చేయొచ్చు కదా. నీ సలహా కోసం రాలేదు, సంవత్సరీకం జరిపిస్తారా అని అడగటానికి వచ్చాను. అంటే వారికి ముందే మాటిచ్చాను, కావాలంటే వారి తర్వాత. అక్కర్లేదు. ఈ ఊళ్ళో ఇంకా చాలా మంది పంతుళ్ళున్నారు. ఊరేం కొట్టుపోలేదు. వాళ్ళ దగ్గరికే పోతాను. నాన్న, ఎవడే నాన్న నీకు? మీరే నాన్న. కాదు, నేను మీ నాన్నని కాదు. నాకెవ్వరూ లేరు. నా భార్య చనిపోయింది, నా పిల్లలు కూడా. వద్దు మావయ్య, మీరు పెద్దవారు, మీ నోటితో అలా అనకూడదు. లేని వాళ్ళను ఉన్నారని ఎలా అంటాను? మేం లేవా నాన్న? అబద్ధాలు చెప్పి మోసం చేసిన వాళ్ళు నా దృష్టిలో ఉన్నా లేనట్టే. అబద్ధం మాత్రమే ఆడాం మావయ్య, మోసం చేయలేదు. మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం ఎవరికి లేదు మావయ్య. వాళ్ళు ఏ తప్పు చేయలేదు. తప్పొప్పులు నిన్నగాక మొన్న పుట్టిన మీరా నాకు చెప్పేది?